జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను ఏదో సాక్షులు లిస్ట్ వేశారు, వారి ప్రభుత్వంలో ఏం చేశారో వారు చెప్పారు. కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టింది, ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకుంది, భవిష్యత్తులో యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏం తీసుకుందని మాత్రం దాని గురించి మాత్రం మాట్లాడకపోవటం చాలా శోచ్యం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు బాధ్యతతో ఉన్న కూటమి ప్రభుత్వం 25 పాలసీస్ ని తీసుకొచ్చి ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షించింది రాష్ట్రం అని చెప్పేసి మనం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండో సైడ్ కూడా చూడండి. కేవలం 2019-24 మధ్యలో మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారు. ఉదాహరణకి ఒక 2-3 చెప్తాను. కూటమి ప్రభుత్వంలో ఏం చేసింది మీకు 19-24కి 24-29కి తేడా ఏంటో ఒక్కసారి గమనించమని చెప్పేసి చెప్తా ఉన్నాను. అమ్మఒడి వారు చెప్పినట్లే సాక్షి పత్రికలో వచ్చిందే 26,067 కోట్ల అమ్మఒడి. సేమ్ స్కీమ్ తల్లికి వందనం కేవలం మీ ప్రభుత్వంలోకి వచ్చి 20 నెలలు మాత్రమే అయ్యింది. 10,090 కోట్ల రూపాయలు, ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. 3 సంవత్సరాలు ఇంకో 30,000 కోట్లు జమ కాబోతున్నాయి ఈ పిల్లలందరికీ కూడా. అంటే మీరు 26,067 కోట్లు ఇస్తే మేము దాదాపు 35-40 కోట్ల రూపాయలు తల్లికి వందనం ద్వారా పిల్లల చదువుకి మేము ఖర్చు పెట్టబోతున్నాం అనే విషయాన్ని మీరు గుర్తించమని చెప్పేసి మనం చేస్తాం. వైఎస్ఆర్ పెన్షన్ గురించి చెప్తున్నారు. 58,509 కోట్ల 40 లక్షల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన 20 నెలల్లోనే 58,654 కోట్ల పెన్షన్ ఇచ్చాం. 3 సంవత్సరాల 4 నెలలు ఉంది. ఇంకా ఈ కేవలం 20 మాసాల్లోనే 58,654 కోట్లు ఇచ్చాం. మీరు 5 సంవత్సరాల్లో 58,509 కోట్లు ఇస్తే ఎక్కడైనా కంపారిజన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతు భరోసా అంటున్నారు. 14,430 కోట్లు ఇచ్చారు మొత్తం 5 సంవత్సరాల్లో. మేము ఒక్క సంవత్సరంలోనే ఇప్పటిదాకా 6,310 కోట్లు ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు ఎక్కడ కూడా ఏదో మీరు గొప్పగా చేశారని చెప్పేసి మీరు మీ పార్టీ నాయకులు కార్యకర్తలు తెగ చెప్తా ఉన్నారు. రెండు ఫిగర్స్, ఏ ఊరైనా ఏ వార్డు అయినా మున్సిపాలిటీలో ఏ వార్డు అయినా సరే, ఏ సెక్రటరీ పరిధి అయినా సరే మీకంటే 40-50% అధికంగా ఆ గ్రామ పంచాయతీలోని ప్రజలకు కానివ్వండి, ఆ వార్డులోని ప్రజలకు కానీ మా ప్రభుత్వం ఇచ్చిందో లేదో లెక్కలతో సహా చూపిస్తామని చెప్పేసి మనం చేస్తాను.